చెప్పడానికి నాకే రావట్లేదు కానీ అసలు ఒక అమ్మాయి తలుచుకుంటే ఎలా ఫిజికల్గా కలవచ్చో ఆ అమ్మాయి చెప్తుంది. నేను ఒక బజార్ దానిలాగా ఒక 5 days చేశానన్నా, 5 days చేశానన్నా, ఇష్టం వచ్చినట్లు చేశానన్నా. వాడు చెప్పాడన్నా, వాడు తర్వాత ఏమన్నాడంటే, అమ్మ మీ అమ్మాయిలతో పెట్టుకోకూడదు అనే మాట వచ్చింది. నాకు ఇష్టమున్నా లేకపోయినా వాడి కోరిక కోసం నేను 5 days బజార్ దానిలో పడుకున్నానన్నా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. ఎంత ప్రేమ ఉంటే అంత చేస్తుంది ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి నాతో చెప్తుంటేనే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లే. ఒక చిన్న ప్రెగ్నెన్సీ కోసం ఫిజికల్గా కలవకపోతే వేరే అమ్మాయిని తగులుకోవడం ఏంట్రా? నిన్ను నమ్ముకొని ఈ అమ్మాయి ఎక్కడికి పోవాలి? ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని నువ్వు మోసం చెయ్యకూడదు. మోసం చేసినవంటే కర్మ అనేది ఎలా అయినా తగులుతుంది. ఒక అబ్బాయి మోసం చేసినా, ఒక అమ్మాయి మోసం చేసినా కర్మ అనేది ఎలా అయినా తగులుతుంది. అది కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ, చాలా హ్యాపీ మావ. ఫైనల్గా ఆ అబ్బాయిని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. అబ్బాయి మారుతున్నాడు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.